హలో అండి. మోడీ కూర్చుంటే ట్రంప్ కుర్చీ సర్దాడట. నిజమే. సర్దాడు. దానర్థం భారత్ శక్తి అట. అంటే పవర్ ఆఫ్ భారత్ అట. అలా అంటూ చెలరేగిపోతున్న మోడీ భక్తులకు, భజంత్రీలకు స్ఖలనాలాగట్లేదు. అందుకే గబాలను వీళ్ళని మోడీ చోదులంటారు. విషయం ఏంటంటేనండి, వైట్ హౌస్‌లో ఒక ఆనవాయితీ ఉంది. అది ఫారిన్ హెడ్స్ ఆఫ్ స్టేట్స్ ఎవరన్నా వచ్చినప్పుడు వైట్ హౌస్‌కొచ్చినప్పుడు వెస్ట్ వింగ్‌కి వెళ్ళి, ఆ వెస్ట్ వింగ్‌లో ఓవల్ ఆఫీస్‌కి పక్కనే ప్రెసిడెన్షియల్ క్యాబినెట్ రూమ్ ఉంటుంది. ఆ క్యాబినెట్ రూమ్‌లో ప్రెసిడెంట్ క్యాబినెట్స్‌తో సమావేశం అవుతాడు. ఆ రూమ్‌లోకి వెళ్లి గెస్ట్ బుక్ మీద ఈ ఫారిన్ హెడ్స్ ఆఫ్ స్టేట్స్ సంతకాలు చేయడం అనేది ఒక ఆనవాయితీ. సో, మీకు మరొక ఉదాహరణ చూపించాలంటే ఇది కొద్ది రోజుల క్రితమే బెంజమిన్ నెతన్యాహు వచ్చినప్పుడు ఇజ్రాయెలీ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు వచ్చినప్పుడు సేమ్ ఇదే చేశాడు ట్రంప్. అది జరిగిన రోజు యాంటీ ట్రంప్ వాళ్ళు కొందరు ట్రంప్‌ని ఎద్దేవా చేశారు. నేను ఎందుకురా బాబు ఇటువంటి చిన్న వాటికి కూడా ఇట్లాంటివి అనవసరంగా శక్తిని వేస్ట్ చేసుకుంటారని అనుకున్నాను గానీ నేనెక్కడ ఏమి వీడియోలేమి పెట్టలేదు దానికి. మరొక విషయం గమనించండి. ఆ మోడీ, బెంజమిన్ నెతన్యాహు కూర్చున్న కుర్చీలు వెనక భాగం కొంచెం ఎత్తుగా ఉంటాయి. మిగతా కుర్చీలన్నిటికంటే. ఆ కుర్చీ ప్రెసిడెంట్ మాత్రమే కూర్చునే కుర్చీ అన్నమాట. అంటే ఆనవాయితీ ప్రకారం ప్రెసిడెంట్ కూర్చునే కుర్చీలో కూర్చొని గెస్ట్ బుక్ మీద సంతకం చేయటం ఫారిన్ హెడ్స్ ఆఫ్ స్టేట్. ఆ ప్రెసిడెంట్ తనకి కుర్చీ ఇలా ముందుకు నెట్టడం అది ఒక ఆనవాయితీ. ఎంత పొగరుబోతయినప్పటికీ కూడా ట్రంప్ ఆ ఆనవాయితీని పాటిస్తూ ఉన్నాడు. ఇంతకు మించి ఇందులో విషయం ఏం లేదు. మీరు అనవసరంగా మీరు మోడీ భక్తులైతే చంకలు కొట్టుకొని, అనవసరంగా మీ ఎనర్జీని వేస్ట్ చేసుకోకండి. ఈడికేం తెలుసనుకుంటారా? ఇదిగో నేను ఓవల్ ఆఫీస్‌కెళ్ళినప్పుడు అక్కడ ప్రెస్ రూమ్‌లో తీసుకున్న ఫోటో.